ఏంటమ్మా? అయిందా ప్రజాసేవ? గుర్తొచ్చిందా ఇప్పటికిల్లు? ఇప్పటికి తీరిందా నీకు ఇంటికి రావడానికి? ప్రజాసేవ ఏంటి? అయినా సేవేం తప్పు కాదు. మానవ సేవే మాధవ సేవ అంటారు కదమ్మా. అధిక తెలివితేటలు చూపించకురా. అర్థం కాని ప్రశ్నలు వేయకమ్మా. సాంబయ్యని భుజాన మోసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లావట? అర్థమైందమ్మా. ఇంకా దాపరికం ఎందుకు, వివరంగా చెప్తాను విను. మా నాన్న కాలు బెనికింది. మా నాన్నకి బండి నడపడం కష్టంగా ఉంది, అందుకే తీసుకొద్దామని వెళుతున్నాను. కాలు బెనికిందని కాస్త సపోర్ట్గా వెళ్ళానమ్మా. నాకేం తప్పు అనిపించలేదు. అదిగో ఆ లక్ష్మి ఏమో కంప్లైంట్ చేసింది, నువ్వు తప్పుగా అనుకున్నావు. అది కరెక్టే, కానీ కానీ నేను చెప్పేది కూడా వినమ్మా. ఏంట్రా సమర్థించుకుంటున్నావా? కాదమ్మా, నేను వివరణ ఇస్తున్నాను. అసలు సాంబయ్య ఎవరమ్మా? తులసి వాళ్ళ నాన్న. నీకేమవుతాడు? మీ నాన్న చెల్లెలకి భర్త. ఆహా, నీకేమవుతాడు? ఆడపడుచు మొగుడు. అబ్బా, అది కాదమ్మా, వరస అడుగుతున్నాను. అన్నయ్య. అమ్మమ్మ నీకు? నా మేనకోడలి భర్త. ఓ, సత్యవతి పిన్ని నీకు? అన్నయ్య. ఇప్పుడు లక్ష్మి నీకేమవుతాడు? అది బాబాయ్ అవుతాడు. బాబాయ్. వాళ్ళెంత మాకు చుట్టాలైనా అమ్మకు వాళ్ళంటే పడదు. అది తులసి విషయంలో. అయినా నీకేంటి వాళ్ళతో పగ? ఆ తులసి విషయంలో కూడా నీకు పగేనా? నేను దాన్ని చేసుకోకుండా నిన్ను చేసుకుంటే నీకు వేరే పగేం లేదు కదా? లేదు. మరి నేను దాన్ని చేసుకోకుండా నిన్ను చేసుకుంటా అని తెగేసి చెప్పాక మరి నేను వాళ్ళని కలిస్తే మాట్లాడితే వాళ్ళతో స్నేహంగా ఉంటే తప్పేంటి? అది నేరం ఎందుకు అవుతుంది చెప్పు లక్ష్మి. తప్పు కాదు బావా. కానప్పుడు మేనత్త మొగుణ్ణి హాస్పిటల్లో చేర్పిస్తే తప్పన్నట్టు అమ్మకు నా మీద ఎందుకు కంప్లైంట్ చేశావు? మా అమ్మకు ఎలాగూ కోపిష్టని, అహమని, అహంకారి అని నలుగురిలో పేరుంది. నా భార్యగా, ఈ ఇంటి కోడలుగా ఆ పేరు నీకు కావాలా? దుర్గమ్మ కోడలు మంచిది, మనసుంది, నలుగురితో కలివిడిగా ఉంటుంది, ప్రేమ ఆప్యాయతలున్నాయి, పగాలని పరాయి వాళ్ళని లేదు, ప్రేమగా ఉంటుంది అనే పేరు కావాలా? ఇప్పుడు మంచి కావాలా చెడు కావాలా? బంధువుల మధ్య దూరం కోరుకుంటావా దగ్గరవుతావా? మంచే కోరుకుంటాను కదా బావా. అలా అయితే ఇలాంటి సిల్లీ కంప్లైంట్స్ ఎప్పుడు చెప్పకు. అమ్మా, మ్యాటర్ డిస్పర్స్, ఓకేనా? సత్యవతి నన్ను తిట్టాడా దానికి చెప్పాడా? రెండు చేశాడు. అత్తయ్యనేం అనలేదు. నాకు ఇలా మంచిది అలా మంచిది అని చెప్పాడు. నువ్వు పుల్లలు పెట్టకు. ఏంటి ఏమన్నావే? నేను పుల్లలు పెట్టానా? మరేంటి రెండు అన్నాడు అంటావు? ఏ ఆగండే. ఆలోచిస్తుంటే వాడు చెప్పింది నిజమే కదా అనిపిస్తోంది. అలా హనుమంతులు వారి మూతి పెట్టి కూర్చోకే నేను చూడలేను, బాధగా ఉంటుంది. ఉడత పిల్లల చెంగు చెంగుమంటూ ఉండేదానివి. ఇలా మన్ను తిన్న పాములా ఉంటే మనసుకి ఇబ్బందిగా ఉంటుంది. ఎన్ని చెప్పినా నువ్వు వాణ్ణి ఏమీ అనవు. మేనల్లుడు అని వాడి ఎదురుగా లేకపోయినా నువ్వు వీపు చరుస్తావు. అరే అదెందుకు చెప్తుంది?
వాడు తప్పు చేసుంటాడా? నాకెదురు పడ్డప్పుడు అడుగుతాలే అని ఒకే ఒక్క మాట అనొచ్చు కదా. వాడు పసిరిక పాము లాంటి వాడే. కావాలని నిన్ను బాధ పెట్టాలనేం అనడు. అయినా వాడు తప్పేమన్నాడు? అబద్ధమేమన్నాడు? పోలీసుల్ని వెర్రి వాళ్లలా చూడకు అన్నాడు. అంతేగా? ప్రియా, నీకు వాడంటే ప్రేమ ఉండొచ్చేమో గాని నన్ను చిన్నబుచ్చి వాడిని మెచ్చుకోకు. వాడు నన్ను అనేవాడా? ఈసారి వాడు ఎదురు పడితే చెప్తా వాడి సంగతి. ఎదురు పడితే వాడితో జగడం పెట్టుకోకు. వాడు కోపం వచ్చేలా చేసుకోకు. అంటే ఏంటి? అంటే ఏంటి ప్రియా నీ ఉద్దేశం? నేను జగడాల మారిని, వాడు శాంతిహితుడా? నేను పాముని, వాడు పావురమా? వాడు నిమ్మగించా, నేనేమైనా చింతగించనా? అచ్చో, ఏదన్నా తప్పే అంటే నేనేం చేయనే. నన్ను అనొద్దు, వాణ్ణను. అప్పుడే నేను కూల్ అవుతా, బీపీ తగ్గుతుంది, ఫేస్ ఫీలింగ్ బాగుంటుంది, కెమెరాకి బాగుంటాను. వచ్చారా? రండి. దీని సణుగుడుతో సతమతమై చేస్తుంది. మళ్ళీ సొనుగుడు అంటున్నావు. ఏమైందిరా బంగారం? వాడికి బాగా ఎక్కువైంది. ఏడిపించడం, వెక్కిరించడం సరదా అయిపోయింది. ఇంకొకసారి వాడు మొహం పగులు గుర్తునే గాని వాడి తిక్క అణిగేలా లేదు, దారికొచ్చేలా లేడు, తిన్నగా ఉండేలా లేడు. ఎవరి గురించి నువ్వు అనేది? ఎవరంటే ఎవరు? ఈవిడి గారి ముద్దుల మేనలుడు, ఆ ప్రసాద్ గారి గారాల బిడ్డ గురించి, ఆ ఆదిత్య గడి గురించి. వాడు దీనికి దారిలో కనబడి ఏదేదో అన్నాడట. వచ్చి ఒకటే సణుగుడు. తిట్టిన తిట్టకుండా మూతి సాగదీసుకుని తిడుతూనే ఉంది. ఏమైందమ్మా అసలు? ఎప్పుడు నువ్వే వాడిని ఏడిపిస్తావు. అలాంటిది నువ్వు ఫీల్ అవడం అంటే ఏదో బాధ పెట్టే మాట అనుంటాడు. అసలేం జరిగిందిరా? అసలేమన్నాడు వాడు? చూడు, ఇది నాన్నంటే, ఇది ప్రేమ అంటే. తులసి, ఏడవకురా. ఏమన్నాడో చెప్పు. ఇప్పుడే వెళ్ళి అడుగుతా. మరి నేను నీ కోసం స్టేషన్కి వస్తుంటే ఎంతైనా మా నాన్నే గ్రేట్. కాలు బెనికితేనే అడుగు వేయలేక కుమిలి సాయం కోరిన ఆయన కృషి కష్టం కూడా చేస్తాడా? ఏంటి, నువ్వు వాడి తప్పేం లేదన్నట్టు నవ్వుతున్నావా? వాడు నిన్ను బురిడి కొట్టించాడని నవ్వుతున్నాన్రా. బురిడి కొట్టించడం ఏంటి? వాడు నిన్ను అలా రెచ్చగొట్టి వెనక్కి తిప్పి పంపించి వాడొచ్చి నన్ను హాస్పిటల్లో చూపించాడ్రా. నిజమా? నిజమా నాన్నా? నీకు అబద్ధం చెప్తానారా? నేను స్టేషన్లో ఉంటే మనం దగ్గరగా కలిసిమెలిసి ఉండకపోవచ్చు, చనువుగా మాట్లాడుకోకపోవచ్చు, కానీ మన కుటుంబాల మధ్య రక్త సంబంధం ఉంది మావయ్య. దొంగ రాస్కల్ నన్ను చీట్ చేస్తాడా? నీకు రిస్క్ తగ్గించాడ్రా. నీ విషయంలో నాకు రిస్క్ ఏంటి? వాడి మామయ్యని చూడాలని హాస్పిటల్లో చూపించాలని అనుకున్నాడు. తప్పేంటి? ఓ తెగ తిట్టిపోస్తున్నావు కదా, ఇప్పుడు చూడు. తిట్టను. ఏ? తర్వాత చెవి మెలేస్తాను, గుంజీళ్లు తీయిస్తాను. గుంజీళ్లు తీయిస్తావా? పట్టుకెళ్ళి వినాయకుడి ముందులే. నేను చెప్పానా వాడికి మనమంటే ప్రేమని? నేను అదే కదా అంది. ఓసిని, ఇంతలోనే ఎంతలా ప్లేట్ మార్చేసావే? ప్లేటు మార్చలేదు, మూకుడు మార్చలేదు. వాడికి ప్రేమ లేదు అని నేను ఎప్పుడు అనలేదే. సరే సరే, ఏదైనా ఉంటే పెట్టు, ఆకలేస్తుంది. రండి. రా నాన్న.
హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అమ్మా, ఈసారైనా 8 వారాలు క్రమం తప్పకుండా ఈ పూజలో ఏ ఆటంకం జరగకుండా అంతరాయం కలగకుండా భక్తి శ్రద్ధలతో చేయించండి. అసలే దోష ప్రభావం ఈ మూఢాల్లో అధికంగా ఉంటుంది. అధికంగా ఉంటుందా? అసలు నివారణ జరుపుకోకపోతే ఉండదా మరి? అందుకే ప్రత్యేకంగా చెప్తున్నాను, విఘ్నం కాకుండా చూసుకోండి. దోష ప్రభావం అధికమంటున్నారు, ఎందుకని పంతులు గారు? జాతక చక్రం చూశాను కాబట్టి. ఏముంది, దానివల్ల ఏం జరుగుతుంది? ఈ అమ్మాయి ఎవరినైతే చేసుకోవాలనుకుంటోందో ఆ అబ్బాయి ప్రస్తుతం పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడు. పరాయం కాదు, బావా మరదల్లే. నీకు పరాయిదేగా, శత్రువు అన్నట్టేగా. అంటే నీకు అన్యాయమే కదా. అవునవును. అందుకే అట్నుంచి ఇటు మారాలన్నా మార్చాలన్నా నీ వశం కావాలన్నా నువ్వు శ్రద్ధగా చెయ్యి. ఈసారి అంతరాయం కలిగితే నీకే కీడు, వాడు దక్కడు. అలాగే చేస్తుంది పూజారి గారు, మీరు పూజ మొదలు పెట్టండి. ఓం హరి ఓం సర్వే దేవతాభ్యో నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరథస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. దుర్గా, వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. మీరు లేని టైం చూసి ఓ రాక్షసి రెచ్చిపోయింది. దాని అహంకారానికి పట్టపగ్గా లేకుండా పోయింది. ఏం చేసింది? ఏం చేసిందా? మమ్మల్ని వేపుకు తింది, వేధించి వాదించి చంపేసింది. పట్టపగలే చుక్కలు చూపించింది, రాత్రులు నక్షత్రాలు చూపించింది. అసలు కురుకు వస్తే ఒట్టండి. పొరపాటు నిద్రపోతే ఉలిక్కిపడి లేచి వీపు చరుచుకునేటట్టు చేసింది. హడలెత్తేసింది అనుకోండి, అబ్బా దడ పుట్టించింది. అది పెట్టే భయానికి తాళ్లు తాయెత్తులు కట్టుకునేంత పని చేసింది. ఇంటి చుట్టూ నిమ్మకాయలు, ఇంటి ముందు దిష్టి బొమ్మను పెట్టుకుని బతకాల్సి వచ్చింది. విషయం ఏం జరిగిందో చెప్పు దుర్గా. బాత్రూంలో వాటర్ రావట్లేదు అత్తయ్య. ఆ తులసి ఏదో ఛాలెంజ్ చేసింది కదా, ఇదంతా దాని పని అయ్యుంటుంది దుర్గమ్మ. ఇదేంటే అని అడగటానికి వెళితే నా మీదే తిరగబడిందండి. గోచి బిగించి కబడ్డీ కబడ్డీ అంటూ నా మీదకే వచ్చింది. అరే ఏమైనా అందావా అంటే నాకు మినిస్టర్ సపోర్ట్ ఉందని బెదిరిస్తుంది. ఇలా అయితే ఇంట్లోనే కాదండి, నేను అసలు ఈ ఊళ్ళోనే ఉండను. దానికే భయం చెప్తారో, నేను కృష్ణా బ్యారేజ్కి వెళ్ళమంటారో మీరే చెప్పండి. అమ్మో 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 అమ్మో, ఏం రాక్షసత్వం, ఏం గద్దతనం. అసలు మీరన్నా లెక్కలేదండి. అరే పిచ్చి ప్రసాదం అంటుందేంటి? ఆదిత్య దాని మనసు విరిచినట్టున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్లోనే తులసిలా బిహేవ్ చేసిందేమో. చ, ఒక పెద్ద లేదు చిన్న లేదు. లక్ష్మిది జుట్టు పట్టుకుంది, పిన్ని పీక పట్టుకుంది, సత్యవతినైతే చేతులే మెలి తిప్పేసిందండి. అయినా నేను అసలు చెప్పలేనండి, నానా విధాల తిట్లు తిట్టింది. దాని తిట్లకే తల వాచి 1 డజన్ బాంబు డబ్బాలు దాచుకోవాల్సి వచ్చింది ఇంట్లో. దానివల్ల నరాలు చిట్లిపోతాయోనని అనుమానంగా ఉంది. సిటీ స్కాన్ చేయించుకోవాలండి అర్జెంటుగా. నేను అవసరం లేదు, పద దాన్నే పంపిద్దాం సిటీ స్కాన్కి. దెబ్బకి ఈ బజార్ ఖాళీ చేసి వెళ్ళాలది, లేకపోతే నన్ను ఎదురుస్తుందా? తులసి, ఏ తులసి, బయటికి రా. అన్నయ్య బా లోపలికి రా అన్నయ్య. ఏంటొచ్చేది? వచ్చేలా చేస్తుందా అది? వచ్చినప్పుడు చాలదా? మొక్కాన కళ్ళాపు చల్లింది.
మళ్ళీ నువ్వు పిలవడం ఎందుకు, మేము రావడం ఎందుకు? నేను కళ్ళాపు చల్లడం ఏంటి? మరేంటి, జనాన్ని పోగు చేసి స్వాగతం పలికావా నాకు? దుర్గా, అవన్నీ తవ్వుకోవడం అనవసరం. ఏయ్, అసలేంటే నీ మనసుకు నువ్వేమనుకుంటున్నావే? ఎందుకులే అని ఊరుకుంటుంటే చాతగాని తనమని ఆలోచిస్తున్నావా? లెక్కలేని తనమా? ఏం చేస్తారులే అని ధీమానా? ఏయ్, చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాను. ఎవరితో చెప్పించాలో వాళ్లతోనే చెప్పించాను. ఏయ్, అయినా ఏంటి నీ బద్దకింపు? ఏంటి నీ హద్దు మీరుడుతానో? ఎందుకు రెచ్చిపోయి పిచ్చి వేషాలు వేస్తున్నావు? అల్లారు ముద్దుగా చేస్తుందని హద్దు మీరిపోతున్నావా? అదేమైనా నీకు మెప్పుగోలుతనంగా ఉందా? ఏయ్, నీళ్లు రాకుండా చేయడమేంటే? మినిస్టర్ గారు నీకెంత తెలిస్తే మాత్రం ఇదంతా ఏం పని? నీళ్ళొత్తావా? ఏ, మేం బ్రతకలేమనా? మేమొచ్చి నీ కాళ్ళు పట్టుకుంటామనా? ఏ, ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు నుంచి ట్యాంకర్ తెప్పించుకునే కెపాసిటీ నాకుంది. అసలు ఆ పంతానికే వస్తే ఈ కృష్ణా జలాలే కాదు, గోదావరి, కావేరి జలాలు కూడా తెప్పించగలను. అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకో. నేను ఊళ్ళో లేని టైం చూసి పిచ్చి వేషాలు వేకో. ఏంటి, కలగ చేసుకోవట్లేదని కుప్పి గంతులు వేస్తున్నావు? నేను చేసింది చెప్పారే గాని వాళ్ళేం చేశారో చెప్పలేదా మామయ్య? అది ఆ వెంకటలక్ష్మి మా ఇంటికి కరెంట్ కట్ చేయించింది. నోర్ముయ్. అబద్ధవాడినా అతికేలా ఉండాలి, అవతల వాడు నమ్మేలాను ఉండాలి. అదెంత, దాని కెపాసిటీ ఎంత? అది కరెంట్ కట్ చేయించడం ఏంటి? నువ్వు కల్పించి కబుర్లు చెప్తే నమ్మే పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా? నీ హోదాలోనే ఉండి చేసింది అది. మళ్ళీ అదే కూత. నా హోదాలో చేయడం ఏంటే? నా హోదా ఇంకొకళ్ళకి ఎలా వస్తుందే? అవతల వాళ్ళు వినడానికి వాళ్ళు హోదా తెలియని దద్దమ్మలా, పనికి మాల వెదవరా? మీ నాన్న కూడా డిపార్ట్మెంట్ వాడేగా. ఏం సాబయ్యా, నువ్వు నా హోదా వాడగలవా? వాడిన డ్యూటీ చేయగలవా? బావా, అది చూడు ఎలా నీళ్ళు అవుతున్నాడు మీ నాన్న. తన వల్లే కాందే పిల్ల కాకే ఆ లక్ష్మి, అది నా హోదా వాడడం ఏంటి? నీ పుక్కిటి పురాణం వినడానికి రాలేదు. నువ్వు బుద్ధిగా ఉంటే మంచిదే, లేకపోతే నే ఉన్న హోదా పవరు నీ మీద ఉపయోగించాల్సి ఉంటుంది. అది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఉంటుంది. నీ జీవితమే సర్వనాశనం అవుతుంది. జాగ్రత్త. వాడు మామయ్య, వాడు. నా పీడ విరగడైపోతుంది. నీ ఇష్టాలు ఏ ఆటంకాలు లేకుండా సాగుతాయి. తులసి, నువ్వు ఆగమ్మా. ఆయన వాళ్ళ మాటలు నమ్ముతాడు గాని నా మాటలు నమ్మడం లేదు. నోర్మయ్, నీ చేష్టలు చూశాక ఎలా నమ్మబుద్ధి అవుతుంది నీ మాట? ఒక మాటకి కట్టుబడి ఉండేవాణ్ణి, నన్నెలా నమ్మంటావు? మా ఇష్టానికి కారణం నిరూపించాను నేను. సాక్ష్యాన్ని కళ్ళ ముందు పెట్టాను. అయినా ఈ విచ్చలు విడతానం ఎందుకే? అంత ఆరాటం నా కొడుకు మీద ఎందుకు? ఇంతకాలం వీళ్ళంతా నిన్ను తప్పుపడితే చిన్నపిల్లలే అని వాళ్లతో వాదించి వారించి సమర్థిస్తూ వచ్చాను. చివరికి నా కుటుంబాన్ని కష్టపెట్టాలని చూస్తే, నాకు నష్టం కలిగించాలని చూస్తే ఎందుకు క్షమిస్తాను? ఎలా సహిస్తాను? బావా, వద్దు సమయ, నువ్వే మాట్లాడుతూ. పెడితే దీన్ని హద్దులో పెట్టు, చేతనైతే కట్టడి చేయి.